వినాచేడ్ గ్రామం ఆచార్య వినోబా భావే అడుగులు వేసిన గ్రామం ఇది. ఏ ముహూర్తానైతే ఈ స్కూల్ బిల్డింగ్కి అతను శంకుస్థాపన చేశాడేమో కానీ ఈ గ్రామంలో ప్రతి ఇంటా మనకు టీచర్లు కనిపిస్తారు. అంతేకాదు టీచర్లు అవ్వాలనే ఆశ ఆసక్తి ఉన్నవారు గడప గడపన ఉంటారు. రంగారెడ్డి జిల్లా గండెడ్ మండలంలో విసిరిపారేసినట్టుగా ఉన్న ఈ గ్రామము ఒక భవిష్యత్ దిక్సూచి. ఈ గ్రామంలో ఉన్న ఉపాధ్యాయులపైనే ఈ వారం మన బతుకు చిత్రం. వెన్నాచేడ్ గ్రామం రంగారెడ్డి జిల్లా గండ్వేడ్ మండలంలో మారుమూల ప్రాంతంలో ఉంది. ఒక్క రకంగా చెప్పాలంటే ఇది మహబూబ్ నగర్ బార్డర్ అని చెప్పాలి. పైకి చూడడానికి అన్ని ఊర్లాగానే ఉంటుంది కానీ ఈ ఊరు స్పెషాలిటీ ఇక్కడి టీచర్లు. ఇంకా చెప్పాలంటే ఊర్లో ఉండే జిల్లా పరిషత్ బాలుల పాఠశాల మరింత స్పెషల్. ఎప్పుడో 1950లలో భూదాన ఉద్యమ పితామహుడు ఆచార్య వినోబా భావే శంకుస్థాపన చేసిన ఈ బడి కాలక్రమంలో ఎంతో మంది ఉపాధ్యాయులను తయారు చేసింది. అంతేకాదు ఇక్కడ చదువుకున్న వారు తిరిగి ఇక్కడ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. వారిలో ఒకరైన సీనియర్ టీచర్ ఈ రాములు సార్. భూదాన ఉద్యమ సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాఠశాల యొక్క ఖాళీ స్థలాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ పాఠశాల నిర్మాణం జరిగింది. మొదటి బ్యాచ్ 1968-69లో ఇక్కడ నుండి హెచ్ఎస్సి బ్యాచ్ వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి మరి ప్రతి సంవత్సరంగా రిజల్ట్లో మా పాఠశాల ముందంజలో ఉంది. మరి ఇప్పటికి కూడా ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరూ స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళే, ఈ చుట్టుముట్టు పరిసరాలు ఉన్న వాళ్ళే పాఠశాల యొక్క అభివృద్ధి కొరకు చాలా కృషి జరుపుతున్నారు. మరి సొంతంగా వాళ్ళ ప్రైవేట్ పాఠశాల విధానంగా మార్నింగ్ స్పెషల్ క్లాసులు, ఈవినింగ్ స్పెషల్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ మరి వాళ్ళ జీవితానికి మంచి మార్గదర్శనాన్ని నిర్దేశిస్తున్నారు. ఐటీ ఉద్యోగాల హవా పెరిగినప్పటికీ నెలకు 2-3 లక్షల రూపాయల వేతనాలు ఇచ్చే జాబులు ఆకర్షిస్తున్నప్పటికీ టీచర్ ఉద్యోగం అంటే ఇష్టపడే వారికి కొదవలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చారీ మాస్టర్ ఇక్కడ ఇంగ్లీష్ బోధిస్తారు. ఇక్కడ ఉన్న సీనియర్ టీచర్ల దగ్గర చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు టీచర్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. అంటే గురు శిష్యులు ఒకే స్కూల్లో తమ సేవలు అందిస్తున్నారు. నేను ఇక్కడ ఈ పాఠశాల లోపలనే చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది ఇక్కడనే పనిచేయడము నాకెంతో గర్వకారణంగా ఉంది. నాకు చెప్పినటువంటి గురువులు ఇక్కడ కమలయ్య సార్ గారు, రాములు సార్ గారు, ముఖ్యంగా రాములు సార్ గారితో సహ ఉపాధ్యాయునిగా పనిచేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ పాఠశాల ఎంతో పురాతనమైనది, చాలా చరిత్ర కలిగినటువంటి పాఠశాల. ఇక్కడ మా అమ్మ వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు కూడా ఈ పాఠశాల లోపలనే చదువుకొని వృద్ధిలోకి రావడం జరిగింది. ఈ పాఠశాల గురించి చెప్పాలంటే మాటలు అనేటటువంటివి ఉండవు. ఈ పాఠశాలలో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎవరు వృధాగా లేరు. ప్రస్తుతము 90% పైననే అందరూ అభివృద్ధి పథంలో ఉన్నారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ స్కూల్లో మరో విశేషం కూడా ఉంది. ఇక్కడ పనిచేసే టీచర్ల తల్లిదండ్రులు లేదా బంధువులు ఇదే పాఠశాలలో చదివి ఇక్కడే టీచర్లుగా పనిచేసిన ఘనత కూడా ఉంది. నేను ఈ పాఠశాలలో చదవడం జరిగింది. ఈ పాఠశాలలో మా యొక్క ఫాదర్స్ ఇక్కడనే చదివి ఇదే పాఠశాలలో ఉపాధ్యాయులకు పనిచేయడం జరిగింది. నేను కూడా వాళ్ళ ఆదర్శం తీసుకొని నేను కూడా ఇదే పాఠశాలలో బయోసైన్స్ చెప్పడానికి రావడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళ యొక్క ఫాదర్స్ కూడా ఇక్కడనే చదివి వాళ్ళు కూడా ఈ పాఠశాల ఉపాధ్యాయ వృత్తిని చెప్పడం జరిగింది. ఈ పాఠశాలలో సేవ చేయడం అంటే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధగా పిల్లలకు పాఠాలు బోధిస్తారు. బోధనంటే కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉండే విషయాలే కాదు, సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలకు ఇక్కడ పెద్దపీట వేస్తారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు స్కూల్ ప్రాంగణంలో 1000 చెట్లు నాటి వాటి రక్షణ బాధ్యతను పిల్లలకు అప్పగించారు. ఈ పిల్లలు ఏమంటారంటే, నాకు ఇక్కడ చదవడానికి చాలా ఆనందంగా ఉంది, చాలా ఇష్టం ఇక్కడ చదవడం అంటే. ఎందుకంటే మా నాన్న వాళ్ళు కూడా ఇక్కడనే చదివారు, అందుకే నేను ఇక్కడ చదువుతున్నా. నేను ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కానీ మా సార్ వాళ్ళు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఏం లోటు చేయకుండా చూసుకుంటున్నారు. అన్నీ వాళ్ళే ఇచ్చి మంచిగా చూసుకుంటున్నారు. వాళ్ళ బిడ్డల్లాగా చూసుకుంటున్నారు. నాకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ చాలా బాగా బోధిస్తున్నారు. ఇక్కడ నేను
ఇక్కడ నేను ఎంతో బాగా చదవాలి, ఈ స్కూల్కి ఈ టీచర్లకు మరి మా అమ్మ నాన్నకు మంచి పేరు పొందాలని గౌరవిస్తున్నాను. నా గోల్ టీచర్. మా నాన్న డ్రైవర్. నేను 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. నాకు టీచర్ కావాలని కోరిక ఉంది. నేను అన్ని సబ్జెక్టులో కంటే హిందీని ఎక్కువ ఇష్టపడతాను. నేను హిందీ టీచర్ కావాలని నేను ఎక్కువ ఆశపడుతున్నాను. వెన్నాచెడ్ జిల్లా పరిషత్ స్కూల్ ప్రారంభమైనప్పుడు డాన్స్ క్లాసులు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక డాన్స్ టీచర్ కూడా మనకు కనిపిస్తారు. ఇతను కూడా ఇదే స్కూల్లో పూర్వ విద్యార్థి. కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తున్నారు. సినిమాల్లో ఉపాధ్యాయులను వ్యంగ్యంగా చూపించడం బాధాకరం అంటారు. నా పేరు ప్రశాంత్ రెడ్డి. ఈ స్కూల్లో జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ వెన్నాచెడ్ స్కూల్లో నేను ఆర్ట్ టీచర్గా కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈ నవయుగంలో ఈ నవ సమాజంలో ఈ సినీ కల్చర్ వచ్చినప్పటి నుండి గురువులకు ప్రాధాన్యత అనేది లేకుండా పోయింది. మరి అది ఈ కల్చర్ ఎక్కడ పోతుంది ఇంతకు? మనం ఈ సమాజంలో ఉన్నామా లేమా? ఏదో వ్యంగ్యంగా టీచర్ల పైన ఇది చేస్తుండ్రు. సర్వేపల్లి రాధాకృష్ణ సెప్టెంబర్ 5th రోజు గురు పూజోత్సవం జరుపుకుంటాం మనము. కాబట్టి ఈ కారణంగానైనా ఇప్పటి నుంచైనా సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళ పైన సెటైర్లు వేయకుండా వ్యంగ్యంగా ప్రవర్తించకుండా ఒక సమాజంలో మర్యాదపూర్వకంగా చూడాలని నేను భావిస్తున్నాను. దాదాపు 500 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నట్లు ప్రధాన ఉపాధ్యాయుడు శంకరయ్య తెలిపారు. పాఠశాల యొక్క అభివృద్ధిలో నా వంతు మాత్రం తప్పకుండా నేను ఈ ప్రాంతంలో ఒక ప్రధానోపాధ్యాయునిగా పనిచేసినటువంటి సందర్భంలో ఈ వెన్నచేడు పాఠశాల 1954లో మరి ఎస్టాబ్లిష్ అయింది. అలాంటి పాఠశాలలో నాకు కూడా ఇక్కడ పనిచేసినటువంటి దాంట్లో నా పేరు అనేటువంటిది చిరస్థాయిగా ఉండేటటువంటి పద్ధతిలో నేను పనిచేయాలని, మరి ఎక్కడ కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి మరి చదువు విషయంలో కానివ్వండి, అకాడమిక్ కానీ నాన్ అకాడమిక్ ఏదైనా కానీ పిల్లలకు సంబంధించినటువంటి ఏ దాంట్లో కూడా వాళ్ళకు చెందాల్సినటువంటి మరి ఏది ఉన్నా కూడా వాళ్ళకు 100% చెందేటట్ల నా వంతు నేను కృషి చేస్తున్నా. అదేవిధంగా మరి ముఖ్యంగా ఇక్కడ పరిస్థితులు తీసుకున్నట్లయితే మరి తాగడానికి మనం ఇక కరువు తలపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి నీళ్ళ విషయంలో విద్యార్థులు చాలామంది ఉన్నారండి. మరి దాన్ని నా ప్రయత్నంగా నేను ఇక్కడ వచ్చిన తర్వాత మరి సుమారుగా మరి అక్కడ బోర్ కాలిపోయింది, దాన్ని మళ్ళీ చేయించాను. అదేవిధంగా ఇక్కడ మరి ఒక కనెక్షన్ తీసుకున్నాను, దానికి కూడా సరిపోవడం లేదు. మొక్కలు సుమారుగా 1000 మొక్కలు అయినాయి. ఈ గ్రామంలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాల కూడా ఫేమస్ అనే చెప్పాలి. ఇక్కడ పిల్లలకు చదువు చెప్పే టీచర్లు కూడా ఇదే గ్రామానికి చెందినవారు. ఇదే స్కూల్లో చదువుకొని టీచర్లు అయి అక్కడే కొనసాగుతున్నారు. 2011 నుంచి చేస్తున్నాను. 2011 జూన్లో ఇక్కడ నేను ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది. అయితే నాది సొంత విలేజ్, ఇది వెన్నాచెడ్ విలేజ్లోనే. ఇక్కడనే పుట్టి ఇక్కడనే చదువుకోవడం, తర్వాత ఇదే పాఠశాలలో 7th వరకు చదివి పక్క పాఠశాలలో 10th వరకు చదువుకోవడం జరిగింది. తర్వాత నేను ఇక్కడనే చదివి ఇదే స్కూల్లో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. టీచర్ల నిలయమైన గ్రామానికి వేరే ప్రాంతాల నుంచి కూడా టీచర్లు బదిలీ అవుతుంటారు. అలా వచ్చిన వారు ఇక్కడ పనిచేయడం తమకు బాగా సంతృప్తినిస్తుందని అంటారు. ఆదర్శ గ్రామం అయినటువంటి వెన్నాచెడ్లో పనిచేయడం మాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పదంటే దైవమైన చూపలేడు ఒక్క గురువును, గురువైతే చూపగలడు దేవదేవుని. అలాంటి దేవదేవుని చూపించే ప్రయత్నము గురువులుగా మేము మా వంతుగా చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది. ఇక్కడ ఉన్న విద్యార్థినులు కూడా ఎంతో మా కృషికి తగినట్లుగా చదువుతున్నారు. మేము వచ్చినప్పటి నుంచి జిల్లా స్థాయిలోనే 10/10 పాయింట్స్ అది ఈ స్కూల్కి వచ్చారు. పిల్లలలో కూడా మంచి క్రమశిక్షణ కలిగి ఉండి మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు ఉపాధ్యాయుల వృత్తిలో కొనసాగుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ వెన్నాచెడ్ గ్రామము ఉపాధ్యాయుల నిలువు, ఉపాధ్యాయుల కృషికి, ఉన్నతికి, పట్టుదలకు ఈ వెన్నాచెడ్ గ్రామము ఎంతో పుట్టినిల్లులాగా ఉంది.
బతుకు చిత్రంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.